ఇప్పుడు కాలం మారిపోయింది కదా! బిజీ లైఫ్ స్టైల్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉండలేకపోవటము. వీటన్నింటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. సరిగ్గా ఎమర్జెన్సీ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అప్పటికప్పుడు గూగుల్ చేసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళి టెన్షన్ పడటం అలవాటైపోయింది కదా! కానీ అలాంటి టైంలో ఒక నమ్మకమైన, ఒక పరిచయం ఉన్న డాక్టర్ ఉంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటుంది కదా! సో, ఈరోజు నేను ఫ్యామిలీ డాక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో జేకే స్ఫూర్తి ద్వారా షేర్ చేసుకుంటున్నాను. నేను జయ. ఒకప్పుడు ఫ్యామిలీలో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్‌నే కన్సల్ట్ అయ్యేవారు. ఆ డాక్టర్‌కి ఫ్యామిలీ మొత్తం గురించి తెలిసుండేది. కానీ ఇప్పటి ట్రెండ్ ఏంటంటే గూగుల్ చేసి, యూట్యూబ్ చూసి మెడిసిన్స్ వాడటం. ఇది చాలా ప్రమాదకరం. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు మిస్ అవ్వచ్చు. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్‌ని ఎంచుకోవటం అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో, ఎలాంటి వాళ్ళని ఫ్యామిలీ డాక్టర్‌గా ఉండాలి అంటే, పర్సనల్‌గా పరిచయం ఉండి, నమ్మకమైన డాక్టర్‌ని ఫ్యామిలీ డాక్టర్‌గా సెలెక్ట్ చేసుకుంటే, ఫ్యామిలీ డాక్టర్‌గా పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం అంటే పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ కూడా ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మొదటగా ఫ్యామిలీ డాక్టర్ సర్వీసెసే తీసుకోవచ్చనమాట. ఓకే. ఇలాగా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో చాలా లాభాలున్నాయన్నమాట. వాటిలో కొన్నింటిని నేను మీతో షేర్ చేసుకుంటాను. వాటిలో నంబర్ 1, హెల్త్ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది డాక్టర్‌కి. ఎప్పుడైనా ఆరోగ్య సమస్యతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీకు డయాబెటిస్ ఉందా? లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? గతంలో జరిగిన ట్రీట్మెంట్స్ ఏంటి? ఏ మెడిసిన్స్‌కి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? ఎలాంటి మెడిసిన్స్ మీరు గతంలో వాడి ఉన్నారు? ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంటుంది. ప్రతిసారి కొత్త హాస్పిటల్‌కి, కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నెసరీ టెస్ట్‌లు అవసరమవుతాయన్నమాట. సో, అలాంటి అన్నెసరీ టెస్ట్‌లు ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు. ఓకే. అలాగే ఇంకొక లాభం ఏంటంటే గంటలు గంటలు వెయిట్ చేయకుండా టైం ఆదా అవుతుందన్నమాట. టైం సేవ్ అవుతుంది. ఇంకా పూర్తి హెల్త్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ హై బీపీ, డయాబెటిస్ వంటి డిసీజెస్ కూడా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. అదే కాకుండా మెంటల్ హెల్త్ గురించి కూడా సజెషన్స్ తీసుకోవచ్చు ఫ్యామిలీ డాక్టర్ నుంచి. ఓకే. సరిగ్గా ఎమర్జెన్సీలో ఏ టెన్షన్ లేకుండా డైరెక్ట్‌గా ఒక్క కాల్ తోటి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆహ్, ప్రొసీడ్ అవ్వచ్చు. మెడిసిన్స్ ఎలాంటి మెడిసిన్స్ వాడాలి ఆ చిన్న సమస్యకి అని. ఇంకొక పాయింట్ ఏంటంటే చిన్న చిన్న సింప్టమ్స్ పెద్ద సమస్యగా మారకముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. అలాగే ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగపడుతుందనమాట. ఎలా అంటే పిల్లలకి వ్యాక్సిన్స్ ఎప్పుడు వేయించాలి? వాళ్ళ గ్రోయింగ్ డిమాండ్స్‌కి ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి? అలాగే వృద్ధులకైతే స్పెషల్ అటెన్షన్ పే చేయగలరు ఫ్యామిలీ డాక్టర్స్. అలాగే ఫ్యామిలీలో ఉండే విమెన్‌కి హార్మోనల్ ఇష్యూస్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకే. సో, ఇలాగా ఫ్యామిలీ మొత్తానికి రెగ్యులర్‌గా మెడికల్ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఫ్యామిలీ డాక్టర్‌ని ఒకరిని సెలెక్ట్ చేసుకొని మన ఫ్యామిలీకి వాళ్ళ ఆరోగ్య సేవలు వాళ్ళ నుంచి మనం తీసుకోగలిగితే మనం చాలా కాన్ఫిడెంట్‌గా, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. మీ ఆరోగ్యానికి మీ ఇంట్లోనే సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసే ఒక డాక్టర్ మాత్రమే కాదు. ఫ్యామిలీ మొత్తం ఆరోగ్య రక్షణలో నిజమైన భాగస్వామి. ఓకే. అందుకనే అనారోగ్యం వచ్చినప్పుడు బాధ్యత గుర్తు రాకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీ డాక్టర్‌గా ఏర్పాటు చేసుకోండి. ఓకే. సో, ఆలోచించండి, జాగ్రత్త పడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగం అనిపించినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.